హాయ్ అండి. ఈరోజు మనం పీతల కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా, బిర్యానీలోకైనా సూపర్ కాంబినేషన్. సముద్రపు పీతలు ఎలా వండుకుందామో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటది. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న 1 కేజీ పీతలు తీసుకుందాం. వీటిని ఒక తపాల్లో ఒక 3 గ్లాసులు వాటర్ వేసి, ఒక హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి పీతలు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత క్యాప్ తీసి చూస్తే ఇలా పీతలు ఉడుకుతూ ఉంటాయి. బాగా ఉడికిపోయిన తర్వాత పీతల్లో వాటర్ వంపేసి స్టవ్ పై కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఈ పీతల్ని ఒకదాని నుంచి ఒకటి పేర్చుకుందాం. వీటిని ఇప్పుడు 2-3-4 మినిట్స్ వరకు అటు ఇటు తిప్పుకుంటూ 5 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 4 స్పూన్ల కారం, వేసి బాగా ఒక 3 మినిట్స్ నుంచి 4 మినిట్స్ వరకు కారం ఉడికే వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ పీతలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి పీతల్ని అటు ఇటు తిప్పుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఇలా కొద్దిగా వాటర్ దగ్గరకు అవుతుంది అన్న టైంలో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి, సరిపోతే యాడ్ చేసుకోకర్లేదు. మళ్ళీ ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ పీతలను ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఇంకో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన పీతల కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి పీతలు చూడండి ఎంత బాగా కుక్ అవుతున్నాయో. చాలా అంటే చాలా రుచిగా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పీతల కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.